శాంతి. నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనం మానసలో అనేక ఆధ్యాత్మిక విషయాలను మనం తెలుసుకుంటూ ఉంటాము. ఆధ్యాత్మికంలో ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి, లేదంటే ఇందులో బాగా నిష్ణాతులుగా ఉన్నటువంటి వాళ్ళకి, ఒక 10 మందికి చెప్పేటువంటి స్థానంలో ఉన్న వాళ్ళకి, అలాగే వ్యక్తిగత వికాసం గురించి, పరమాత్మనితో మనం ఎలా చేరువ సంబంధాన్ని అనుభూతి చేయాలి అని ఇలాగ మనం ఎన్నో విషయాలు మానస కార్యక్రమంలో వింటూ ఉన్నాము. అయితే కొంతమందికి ఒక అభిప్రాయం ఏముంటుంది అంటే, ఇప్పుడు లైఫ్ చక్కగా హాయిగా వెళ్తుంది కదా, ఎందుకు ఇప్పుడు అనవసరంగా ఏదో ఒక కొత్త మార్గం మొదలు పెట్టడం, మంచిగా ఉన్నాము, మంచి జాబ్ ఉంది, ఫ్యామిలీ కూడా ఏమంత ప్రాబ్లమ్స్ ఏవో చిన్న చితక ప్రాబ్లమ్స్ వచ్చినా అంత అన్మేనేజబుల్ ప్రాబ్లమ్స్ ఏమీ కాదు, నార్మల్గా బాగానే నడుస్తుంది, సంపాదన కూడా ఓకే, నార్మల్ హ్యాపీగా ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఇంకో కొత్తది మొదలు పెట్టాలి అనే ప్రశ్న యాక్చువల్గా చాలామందిలో ఉంటుందన్నమాట. మాకు ఇదేం తప్పని కాదండి, కానీ మాకు అంత నెసెసిటీ మాకు లైఫ్లో కనిపించదు, సో ఇప్పుడు ఎందుకండి అనేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే దీని గురించి ఇవాళ కొంచెం మనం ఆలోచన చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మిక మార్గంలోకే వచ్చేయాలి, ఇందులోకే నడవాలి అనేటువంటిది మనం ఎవరి మీద కూడా రుద్దలేం, రైట్? ఎందుకంటే అవుట్ ఆఫ్ ఆల్ ద చాయిసెస్, మనం వేసుకునే బట్టలు, మనం తినే తిండి, మనం చదువుకునే చదువు, మనం చేసే ఉద్యోగము, వీటన్నిటిలో కూడా కొంచెం మన బయట ఇన్ఫ్లుయెన్స్ మనం ఉపయోగించవచ్చు, కొంచెం పర్వాలేదు. బట్ ఆధ్యాత్మికత యొక్క విషయంలో వ్యక్తిగత నిర్ణయం లేనిదే ఈ మార్గంలో ఎవరూ నడవలేరు. కొన్ని ఫ్యామిలీస్లో చిన్నప్పటి నుంచే స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ ఉన్న కారణంగా పిల్లలకి ఆ వాసన కొంచెం చిన్నతనంలో తగులుతుంది. కానీ పెద్ద అయిన తర్వాత జాబ్స్ కానీ వేరే వేరే దేశాలకు వెళ్ళిపోవచ్చు, వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా అది కంటిన్యూ చెయ్యాలి అనుకుంటేనే వాళ్ళు చేస్తారు తప్ప, ఇంకా పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్, ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఇందులో పనిచేయదు, రైట్? అలాగే కొంతమందికి ఇంతగా నా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడము, ఇంతగా ఆత్మవిమర్శ చేసుకోవడం, ఇవన్నీ నాకు పెద్దగా నచ్చవండి. నేను ఎలా ఉన్నానో నేను అలా బాగానే ఉన్నాను, నేను ఎవరిని బాధ పెట్టను, నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరిని నా జోలికి రానివ్వను, నా ఫ్యామిలీ నేను హాయిగా ఉన్నాం కదా, ఎందుకు మాకు ఈ ఆధ్యాత్మికత ఇవన్నీ అనేసి అనుకుంటూ ఉంటారు. మనం ఈ దేహం అంటూ వదిలి వెళ్ళిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేటువంటిది ఇప్పుడు మనం డిసైడ్ చేసుకుంటాం. అలాగే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ మనం తెలుసుకోవడం వల్ల, అవగాహన ఉండడం వల్ల, ఇప్పుడు ఏదైతే మనిషి చూడండి, ఒకప్పుడు ఆచితూచి అడుగేయాలి అనేవారు, మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలి అనేవారు. కానీ ఇప్పుడు ఎలా అంటున్నారు, అనే తర్వాత చూద్దాం ఏమైతే వద్దు, నీ వెనకాతలు నేనున్నా, నాను చెయ్యి, ఏమవుద్దో చూద్దాం, చెయ్యి, నువ్వు చేయాలనుకుంది చెయ్యి, తర్వాత చూద్దాం ఏమవుతుందో. సో యాక్షన్ ఈజ్ కమింగ్ బిఫోర్ దెన్ థింకింగ్. దానివల్ల అనేక సమస్యలు అనేటువంటివి ప్రపంచంలో ఇప్పుడు తలెత్తుతున్నాయి. నా గిరిగీసుకుని నేను ఉన్నాను కదా, నాకేమిటైంది అని మనం ఇవాళ అనుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మనం ఈ సమాజంలోనే ఉంటున్నాము కాబట్టి దాని యొక్క ప్రభావం తప్పకుండా మన మీద పడుతుంది. మొట్టమొదటిది, మనం దేని నుంచన్నా మనం తప్పించుకోవచ్చు, కానీ మన మనస్సాక్షి నుంచి మనం ఎప్పటికీ తప్పించుకోలేం. లోపల నుంచి మన మనస్సాక్షి చెప్తూనే ఉంటుంది, మీకు దైవం అంటే నమ్మకం లేదా, గుడులు గోపురాలకు వెళ్ళడం ఇష్టం లేదా, ఓకే, వాటన్నిటినీ పక్కన పెట్టేయచ్చు, కానీ మన మనస్సాక్షిని మనం పక్కన పెట్టలేము. ఏ వ్యక్తి అయితే తన మనస్సాక్షి యొక్క గొంతును నులిపేస్తాడో ఆ వ్యక్తి జీవితం యొక్క మనుగడ సరిగ్గా ఉండదు. భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడు మనందరిలో కూడా ఒక వివేకాన్ని పెట్టారు. ఇది మంచి, ఇది చెడు అని తర్కించుకునేటువంటి తెలివి ప్రతి మానవాత్మలోనూ ఉంది. దాన్నే మనం బుద్ధి అని అంటాం.
ఆ బుద్ధి మనల్ని వారిస్తూనే ఉంటుంది. నువ్వు సిగ్నల్ క్రాస్ చేయకు, సిగ్నల్ క్రాస్ చేయకు, సిగ్నల్ గ్రీన్ అయ్యే వరకు వెయిట్ చేయి అని మనస్సాక్షి చెప్తూనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, దాన్ని సైలెంట్ చేసి పర్లేదులే, ఏం అవుతుంది, ఏం కాదు, నేను 10 ఏళ్ల బట్టి డ్రైవింగ్ చేస్తున్నాను, నేను 15 ఏళ్ల బట్టి డ్రైవింగ్ చేస్తున్నా అనుకుంటాం. కానీ ఏదో ఒక రోజు ఆ కేర్లెస్నెస్ మనకి రిజల్ట్ చూపెడుతుంది. అదేదో భయంకరమైన ప్రమాదమే అయిపోక్కర్లేదు, అది మనకే అవ్వాల్సింది కూడా లేదు, మన వల్ల ఎవరో పక్క వాళ్ళకి కూడా అవ్వచ్చు. మనం సేఫ్గా ఉండొచ్చు, కానీ పక్క వాళ్ళకి ఎవరికో ప్రమాదం జరగచ్చు. కాబట్టి ఫస్ట్ థింగ్ టు అండర్స్టాండ్ ఈజ్ మనస్సాక్షి. దానికి సాక్ష్యంగా మనం జీవించాలి. రెండవది, మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితానికి మనమే జవాబుదారి. అయితే కర్మ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కేవలం బాహ్యంగా కనిపించేటువంటిది కాదు. మన సంకల్పాలు కూడా మన కర్మ ఖాతా కిందకే వస్తాయి. వేరే వాళ్ళని చూసి అక్కసు పడడం, అసూయ పడడం, ఈర్ష్య చెందడం, వాళ్ళని ఎలాగన్నా కిందకి దించేయాలని అనుకోవడం, పక్క వాళ్ళని నిందించి దూషిస్తూ డబ్బులు సంపాదించడం, పక్క వాళ్ళకి హాని చేస్తూ డబ్బులు సంపాదించడం, ఇవన్నీ మన అకౌంట్లోకే వస్తున్నాయి, ఎవరి అకౌంట్స్లోకి వెళ్ళటం లేదు. ఒక్కొక్కసారి మనం చేస్తుంది తప్పు అని మనకి తెలిసినా క్షణిక ఆవేశంలోనో, క్షణికమైన లాభాపేక్షతోనో, క్షణికమైనటువంటి ప్రలోభాలకు గురయ్యి కానీ ఇవాళ మనం ఒక తప్పు చేశాము అంటే, ఎవరైతే మనల్ని ప్రేరేపించారో, ఎవరైతే మనల్ని తోసిపుచ్చారో వాల్మీకి మహామునిలాగా వాళ్ళు పక్కకు తప్పుకుంటారు. దాని యొక్క రిజల్ట్ అనుభవించడానికి మనం ఒంటరిగా మిగిలిపోతాం. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము చెప్పామండి, కానీ మేము చెప్తే మీరు చేసేస్తారా, మీరు కూడా ఆలోచించుకోవాలి కదా, చేసింది ఫైనల్గా మీరే కదా అంటారు. ఇలాంటి ఎన్ని ఉదాహరణలు మనం చూసాం. చెప్పేటప్పుడు అందరూ ఎంకరేజ్ చేస్తారు, ఎందుకు మీ వెనకాతలు మేము ఉన్నాం, పదండి ముందుకెళ్ళండి అని. కానీ దానివల్ల ఒక తీవ్రమైన పరిణామం కానీ ఎదురైనప్పుడు ఏమంటారు, మేము చెప్పినంత మాత్రం మీరు చేసేస్తారా, ముందు వెనక మీరు ఆలోచించుకోరా అని అంటారా లేదా? అప్పుడు మనం ఒంటరిగా అయిపోతాం. పాపం చాలామంది నమ్మి షూరిటీ సంతకాలు చేస్తారు. ఆ షూరిటీ సంతకం చేసినప్పుడు చాలా, ఎందుకు సార్ మేము అప్పు తీర్చేస్తాం, అది తీర్చేస్తాం, ఇది తీర్చేస్తాం అంటారు. ఒక్కసారి షూరిటీ సంతకం చేసి డబ్బులు తీసేసుకున్న తర్వాత రేపు ఎల్లుండా అని ఎగ్గొడతారు. ఒక్కొక్కసారి కంప్లీట్గానే ఎగనాం పెట్టేస్తారు. అడిగితే ఏమంటారు, మేము అడిగామండి కానీ పెట్టింది సంతకం మీరే కదా అంటారు. రైట్? సో వీటి వల్ల మనమేమనుకుంటాము, ఇవాళ నేను చతురంగా నేను తప్పించుకున్నాను అనుకుంటాం, కానీ దాని యొక్క ఫలితాన్ని మనమే అనుభవించాలి. అలాగే ఎవరైతే మనకి కష్ట సమయంలో తోడు నీడగా ఉన్నారో, అండగా ఉన్నారో, వాళ్ళనే 10 మంది ముందు తోలనాడడం, వాళ్ళనే 10 మంది ముందు నీచంగా చూడడం, ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళ మనసు ఎంత చివుక్కుమంటుంది. అవి బయటికి కనిపించవు, కానీ వాళ్ళ మనసు ఏదైతే గాయపడుతుందో దాని యొక్క ప్రభావం కూడా ఎవరు అనుభవించాలి? కాబట్టి కర్మ ఫిలాసఫీ అనేటువంటిది భగవంతుణ్ణి నమ్మినా నమ్మకపోయినా దానికి ఆ తారతమ్యాలు లేవు. అలాగని పరమ భక్తులైపోయి 24 గంటలు పూజలు పునస్కారాలు చేసే వాళ్ళకి కూడా ఏదో కన్సెషన్ ఉంటుందంటే అది కూడా ఉండదు. కర్మ సిద్ధాంతం అనేటువంటిది అదొక సిద్ధాంతం, యాక్చువల్గా నియమం కూడా కాదు, అదొక సిద్ధాంతం. సిద్ధాంతం అంటే సిద్ధి అయి ఉన్నది అని, అంటే జరిగే ఉన్నది అని. దీన్ని భౌతిక శాస్త్రమైన ఫిజిక్స్ కూడా ఏమంటుంది, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైనటువంటి ప్రతికూలమైనటువంటి ప్రతిచర్య ఉంటుంది అని చెప్తుంది. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం మనస వాచ కర్మణ 3 విధాలుగా కూడా మనం జాగరూకులై ఉంటాం.
ఈ విధమైనటువంటి జాగరూకతే ఆధ్యాత్మికతలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. మనం ఇవాళ చేసుకుంటున్నటువంటిది, అలాగే మెడిటేషన్ చేయమంటే కూడా చాలామంది ఏమంటారు, కంగారు పడిపోతారు, భయపడిపోతూ ఉంటారు. నా వల్ల ఎక్కడవుతుంది, నాకెక్కడ కుదురుతుంది అని చెప్పేసేసి. కానీ మన భారతదేశం యొక్క గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, ఆయన ఎంత బిజీగా ఉండుండొచ్చు. ఇండియాలో ఎవరైనా ఆయన కన్నా బిజీగా ఉంటారా? 130 కోట్ల మంది జీవితానికి ఆయనకి బాధ్యత ఉంది. ఎంత పెద్ద కంపెనీ ఓనర్ అయినా మ్యాక్సిమం ఉంటే 1 కోటి మంది ఎంప్లాయీస్ ఉంటారు. 130 కోట్ల మంది జీవితానికి బాధ్యులు ఎవరన్నా ఉంటారా? కానీ ప్రధానమంత్రి గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు, నేను రోజు ధ్యానం మరియు యోగ సాధన చేస్తాను అని. వారు ప్రత్యక్షంగా బ్రహ్మకుమారీస్ హెడ్ క్వార్టర్స్కి కిందటి సంవత్సరం రావడం జరిగింది. అంతకుముందు కూడా వారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు రాజస్థాన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడం జరిగింది ఆయన. అలాగే వర్చువల్గా కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇనాగ్రేషన్కి వారు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో వారు రావడం జరిగింది. వారు ఎప్పుడు వచ్చినా కూడా ఆ గడిపినటువంటి కొద్ది క్షణాలలో అయినా సరే వారిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత యొక్క జ్ఞానం డెప్త్ ఆ 5 నిమిషాల్లోనే అనుభవం చేయొచ్చు. వారు ఒక దేశానికి ప్రధానమంత్రి అయినా కూడా ఎంత స్పిరిచువల్ వ్యక్తి, ఎంత ఆధ్యాత్మిక వ్యక్తి అనేటువంటిది వారి ప్రసంగం గుండా తెలుస్తుంది. వారు ఎప్పుడూ అంటూ ఉంటారు, నేను ఈ బ్రహ్మకుమారీస్కి వచ్చేదే నాలో పవర్ని నింపుకునేందుకు, నాలో శక్తిని నింపుకునేందుకు. ఈ శక్తిని నేను దేశ సేవకి వినియోగిస్తాను. అలాగే రతన్ టాటా గారు, ఆయన ఒక వ్యాపారవేత్త, ఆయనకి స్పిరిచువాలిటీకి అసలు ఏ సంబంధమూ లేదు, ఒక ప్రాపర్ బిజినెస్ మ్యాన్. కానీ ఆయన దేహం వదిలేసినప్పుడు కూడా దేశం అంతా ఎవరో మా చుట్టాల ఇంట్లో ఎవరో చనిపోయినట్టు బాధపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకి స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చింది. ఎందుకు? ఆయన ఏమన్నా కాషాయ వస్త్రాలు ధరించారా? ఆయన ఏమన్నా ప్రసంగాలు చేశారా? లేదు. తను చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దానివల్ల కోట్ల మందికి జీవనోపాధి కల్పించారు. వాటిని సాధించడానికి ఆయన ఎప్పుడూ కూడా ఆయన యొక్క ప్రిన్సిపల్స్ ఏవైతే పెట్టుకున్నారో వాటి నుంచి ఆయన పక్కకు తప్పుకోలేదు. సో దట్ ఈస్ లివింగ్ స్పిరిచువాలిటీ. కాబట్టి ఈ విలువలతో జీవించడానికి ఎప్పుడైతే ధ్యానం యోగా అనేటువంటివి ఈ విలువలతో జీవించడానికి మనకి ఉపయోగపడేటువంటి సాధనాలు, మార్గాలు. కాబట్టి ధ్యానం చేయడానికి టైం లేకుండా ఎవ్వరూ ఉండరు. ఎస్పెషలీ ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తాం, వాట్సాప్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తాం, టిక్టాక్ల మీద ఎంత టైం స్పెండ్ చేస్తాం, స్నాప్చాట్ల మీద ఎంత టైం స్పెండ్ చేస్తాం. వాటన్నిటికీ ఆటోమేటిక్గా సమయం పుడుతుంది. సమయం 24 గంటలే కదా ఉంది, అదేం పెరగలేదు కదా, తరగలేదు. సో వాటన్నిటికీ సమయం దొరికినప్పుడు దీనికి ఎందుకు సమయం దొరకదు? కాబట్టి సమయం దొరకదు అనేటువంటిది కూడా లేదు. రెండోది, అమ్మో మా వల్ల కాదేమో అనేటువంటి ఇంకొక అపోహ ఉంటుంది. ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో మెడిటేషన్ చేయంగా లేంది మనం ఒక్కళ్ళమే ఎందుకు చేయలేం? డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు అమ్మో మాకు ట్రాఫిక్ భయం అంటుంది. ఓ 4 రోజులు పోయిన తర్వాత తమ రోడ్డు అంతా నాదే అన్నట్టుగా డ్రైవ్ చేస్తారు. వచ్చిందా రాలేదా డ్రైవింగ్? ఒక చంటి పాపాయి కూడా అడుగులు వేయడం మొదలుపెట్టినప్పుడు లెగిసి నిల్చోడానికి కూడా సంకోచిస్తుంది, పడిపోతానేమో అని చెప్పి లేచి నిల్చోదు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, వాళ్ళకి ఇష్టమైన టాయో ఏదో పెడితే అది పట్టుకోవడానికని లెగిసి నిల్చుంటారు. కానీ ఒకసారి నడకొచ్చిందంటే ఆ పాపాయిని ఆపగలమా? ఆపడానికి ఒక మనిషి కూర్చోవాలి, లేదంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడ పడితే అక్కడ దూరిపోతారు, తలుపులేసేసుకుంటారు. అంటారు కదమ్మా, వాడు నడకొచ్చిన దగ్గర నుంచి మేము ఎక్కువ నడుస్తున్నామండి అంటారు. సో మెడిటేషన్ కూడా అంతే. కొత్తలో మనకి అలా అనిపిస్తుంది, నేను చెయ్యగలనా, నా వల్ల అవుతుందా అని. కానీ సాధన అనేటువంటిది చేసి కరెక్ట్ మార్గంలో కానీ మనం నేర్చుకున్నట్లయితే తప్పకుండా దీన్ని మనం జయించవచ్చు. అలాగే మెడిటేషన్, ధ్యానం వీటి వల్ల వచ్చేదేంటి అని కూడా కొంతమంది అడుగుతారు. ఏమొస్తుందండి నేర్చుకుంటే అని. ప్రతిదానికి మనం భౌతికంగానే వాల్యూ కట్టలేం. ఇప్పుడు మన ఇష్టమైన వాళ్ళతో మనం ఫోన్ చేసి మాట్లాడుకుంటాం. ఎందుకు మాట్లాడుకుంటాం? డబ్బులు ఇస్తారా ఫోన్ మాట్లాడితే?
టెలిమార్కెటర్స్ ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తారు. కానీ ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మతోనూ, నాన్నతోనూ, లేదంటే దూరంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్తోనూ ఎందుకు మాట్లాడతాం మనం? అది ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్. సో మెడిటేషన్ అనేటువంటిది కూడా మన వ్యక్తిగత ఉన్నతికి, మన వ్యక్తిగత వికాసానికి ఉపయోగపడేటువంటిది. ఎప్పుడైతే వ్యక్తిగత వికాసం జరుగుతుందో మనం చేసేటువంటి పని, మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించడానికి కూడా మనకి తెలియనటువంటి ఒక శక్తి సమకూరుతుంది. వి ఫైండ్ రియల్ జాయ్ ఇన్ దట్. అందులో మనకి నిజమైన ఆనందం అనేటువంటిది మనకి వస్తుందన్నమాట. కాబట్టి ఇది ఎవరి కోసమో చేసేటువంటిది కాదు, మన కోసం మనం చేసుకునేటువంటి విషయం అన్నమాట. అప్పుడు మనతో మనం సత్యంగా ఉంటాం. ఎవరిని మనం మోసగిస్తామో, ఎక్కువగా అసలు మనిషి ఎక్కువగా మోసగించుకునేది స్వయాన్నే. మనకి మనమే ఎక్కువ మోసగించుకుంటాం, మనకి మనమే ఎక్కువ అపోహల్లో బతికేస్తాం. నేను ఎప్పుడు రైట్ అండి, నేను అసలు ఎప్పుడు రాంగ్ చేయను, నేను పర్ఫెక్ట్గా ఉంటాను, నేను కరెక్ట్గా ఉంటాను. ఒకసారి ఒక సిస్టర్ అన్నారనమాట, సిస్టర్ నేను పర్ఫెక్ట్ సిస్టర్, నేను ఒక పని చేశాను అంటే అది ఎంత పర్ఫెక్ట్ అంటే అందులో ఎవరు కూడా మిస్టేక్స్ ఎంచలేరు అనేసి. సో అలాగా మనల్ని మనం చాలా మోసం చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో నేను చాలా పర్ఫెక్ట్, నాకు ఇదిలాగా లేదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు ఏంటి, మనం ఇంకా కొత్తవి నేర్చుకోము. మనలో ఉన్నటువంటి తప్పులు మనకి తెలియవు. మనలో తప్పులు మనకి తెలియని కారణంగా ఆ తప్పుల వల్ల మనం పక్క వాళ్ళని బాధ పెట్టేస్తూ ఉంటాం. కానీ నేను పర్ఫెక్ట్, నేను చాలా కరెక్ట్ అన్న ఈ భావన ఏదైతే ఉందో దీనివల్ల మనలో ఉన్న తప్పులు తెలియని కారణంగా పక్క వాళ్ళు మన వల్ల చాలా బాధపడుతూ ఉంటారు. కానీ మనం మాత్రం హ్యాపీగా లక్కీలాగా బతికేస్తూ ఉంటాం. కానీ దాని యొక్క ప్రభావం ఏదో ఒక రోజు తెలుసుకున్నప్పుడు చాలా చాలా బాధపడతాం. ఒక్కొక్కసారి బాధపడి పశ్చాత్తాపడి పరిస్థితిని చక్కదిద్దుకోగలుగుతాం, ఒక్కోసారి చక్కదిద్దుకోలేకపోతాం. సంబంధాలు అనేటువంటివి చాలా సన్నని తాడుతో ఉంటాయి. వాటికి మనం ప్రేమ, అండర్స్టాండింగ్, రెస్పెక్ట్ లాంటి నీరు పోస్తే అది దృఢంగా తయారవుతుంది, లేదంటే విరిగిపోతుంది. విరిగిపోయిన తర్వాత అతుకేస్తే అది ఎప్పటికీ అతుకే, ఒరిజినల్ కాదు అది. కాబట్టి ఈ విధంగా సెల్ఫ్ అవేర్నెస్ అట్లీస్ట్ ఉండాలి. సెల్ఫ్ అవేర్నెస్ అంటే స్వయం గురించి అవగాహన చాలా బాగుండాలి. స్వయం గురించి మినిమం అవగాహన కూడా లేకపోయినట్లయితే ఇలా మనల్ని మనం మోసగించుకుంటూ మనం బతికేస్తూ ఉంటాం అన్నమాట. ఒక ఊహాలోకంలో ఉండడం, కానీ ఊహాలోకం నుంచి కింద పడ్డాక, అందుకే ఆధ్యాత్మికతలో సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్కి అంటే స్వయం యొక్క అవలోకనానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే, ఎక్కడా నన్ను నేను మోసగించుకోవటం లేదు కదా, నేనేదో ఊహాలోకంలో బతికేయట్లేదు కదా, రియాలిటీలో ఉన్నానా లేదా అని మనల్ని మనం సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకుని పరివర్తన చేసుకోవడానికే పరమాత్మతో సంబంధం జోడించుకునే మెడిటేషన్. గుల్జార్ దాది గారు ఒక వండర్ఫుల్ విషయాన్ని చెప్పేవారు. ఏమనేవారంటే, దాది చాలామంది టెన్షన్ 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 అంటారు. దాది అన్నారు, ఈ టెన్షన్ అన్న పదంలో చాలా చిన్న మార్పు చేయండి అన్నారు దాది. జస్ట్ టెన్షన్కి ముందు ఏ అనే అక్షరం యాడ్ చేయండి, అటెన్షన్. ఎప్పుడైతే మన స్వయం మీద మనకి అటెన్షన్ ఉంటుందో టెన్షన్ నుంచి మనం దూరం అవ్వగలుగుతాం. దాది అనేవారు అటెన్షన్, సెల్ఫ్ అటెన్షన్, అది కూడా దాని డబల్ అటెన్షన్, రెండింతల అటెన్షన్ మన మీద మనకు ఉండాలి. మన మనసు మీద ఉండాలి, మన వాక్ మీద ఉండాలి. ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేది రెండిటి వల్లే. అందుకే దాది డబల్ అటెన్షన్ అనేవారు. ఇలాంటి అటెన్షన్తో చెక్ అండ్ చేంజ్. టెన్షన్లోకి రాకండి, అటెన్షన్తో చెక్ అండ్ చేంజ్ చేసుకోండి అనేవారు. కేవలం చెక్ చేసుకున్నా కూడా టెన్షన్ వస్తుంది అనేవారు దాది. అమ్మో నాలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నాలో ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా అని చెక్ చేసుకున్నా కూడా టెన్షన్ వస్తుంది. సో దాది అనేవారు చెక్ తర్వాత ఏం పెట్టుకోమనేవారు, చేంజ్. ఆ చేంజ్ ఎలాగవుతుంది,
దానికే పరమాత్మతో మనం సంబంధం జోడించుకుని ధ్యానంలో, మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆ చేంజ్కి కావలసినటువంటి శక్తి మనకి భగవంతుడి నుంచి లభిస్తుంది. అందుకు మనం ధ్యానం చేయాలి. ఎందుకు మనం ధ్యానం చేయాలి అంటే ధ్యానంలో మనకి చేంజ్, పరివర్తన చేసుకునేటువంటి శక్తి మనకి లభిస్తుంది. కోపం ఉందా దాన్ని మార్చుకోవచ్చు, అసహనం ఉందా అది మార్చుకోవచ్చు, ఇంపేషన్స్ ఉందా అది మార్చుకోవచ్చు. ఇవి కాకుండా బ్యాడ్ హ్యాబిట్స్, సిగరెట్, స్మోకింగ్, డ్రింకింగ్, ఇప్పుడైతే డ్రగ్స్. మొన్న ఒక పేరెంట్, ఇది చాలా విషాదగాథ. వాళ్ళ అబ్బాయి 17-18 ఇయర్స్ ఉన్నటువంటి అబ్బాయి, వాళ్ళ అబ్బాయికి 18-19 ఇయర్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి డ్రగ్స్ అలవాటు అయిందో కూడా వాళ్ళ పేరెంట్స్కి తెలియదు. అసలు ఆ అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటాడన్న విషయం కూడా వాళ్ళ పేరెంట్స్కి తెలియదు. కానీ ఒకరోజు ఆ డ్రగ్స్ ఎక్కువగా కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయాడు ఆ అబ్బాయి. సో ఇలాంటి ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి కూడా మనం దూరం అవ్వడానికి మెడిటేషన్లో మనకి స్వయం మీద నిగ్రహం అనేటువంటిది వస్తుంది. ఆధ్యాత్మికత ఈజ్ ఆల్ అబౌట్ ద సెల్ఫ్. ఆధ్యాత్మికత ఉన్నదే స్వయం గురించి, వేరే వాళ్ళ గురించి కాదు. కాబట్టి స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత మన మీద మనకు అండర్స్టాండింగ్ వస్తుంది, మన మీద మనకు ఒక అవగాహన వస్తుంది. నాలో ఉన్న తప్పొప్పులు నాకు తెలుస్తాయి. వాటి నుంచి నేను పరివర్తన చేసుకునేటువంటి శక్తి నాకు మెడిటేషన్ వల్ల లభిస్తుంది. అట్లీస్ట్ మన మనస్సాక్షిని ఫాలో అయ్యి నడిచినా కూడా మనం స్వయానికి, పరివారానికి, సమాజానికి, విశ్వానికి చాలా 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 మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఆ మనస్సాక్షిని మనం సైలెంట్ చేసేసినప్పుడే మనకి ఫస్ట్ ప్రాబ్లం మనమే క్రియేట్ చేసుకుంటాం. మనకి ఎప్పుడైతే ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటామో దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆ ప్రాబ్లంని మనం 10 మందికి పంచుతాం. అది ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇలాగ కొన్ని ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయో అప్పుడు సమాజం డిస్టర్బ్ అవుతుంది. సమాజం డిస్టర్బ్ అయినప్పుడు విశ్వం మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది. సో డిస్టర్బెన్స్ అనేటువంటిది ఫస్ట్ స్టార్ట్ అయ్యేటువంటిది స్వయంతోనే. అలాగే కర్మ ఫిలాసఫీని కూడా డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. నేను ఏదో రోజు పూజలు చేస్తున్నాను కదా, నాకేమీ అవ్వదు అని కాలు మీద కాలు వేసుకుని కూర్చోడానికి కూడా లేదు. అలాగని నాకేముంది, ప్రస్తుతానికి నాకు బాగానే ఉంది కదా, లైఫ్ అంతా హాయిగా ఉందనుకోవడానికి లేదు. మనం చేసుకునేటువంటి కర్మ మనకి ఈ ఒక్క జన్మకే కాదు, జన్మ జన్మలకి కూడా మనల్ని తప్పకుండా దాని యొక్క బాకీ మనం తీర్చాల్సిందే. కర్మ యొక్క బాకీ తీర్చుకోకుండా అది ఎప్పుడూ ఉండదు. సో ఇలాంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ప్రతి ఒక్కరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. వచ్చే మానసాలు ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.